హాయ్ హలో అందరికీ నమస్తే. బాగున్నారా అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు బఠానీ చాట్ చేసుకుందామండి. జనరల్గా ఇది రోడ్ సైడ్ బళ్ళ మీద పెట్టేసి అమ్ముతూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. బఠానీ కాదండి, డ్రై వన్. నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ దాన్ని బాయిల్ చేసి పక్కన పెట్టేశాను. అలాగే కాబోలి చిన్న కూడా కొన్ని తీసుకొని, చాలా కొంచెం అంటే ఒక పావు కప్పు అలా తీసుకొని వాటిని కూడా నానబెట్టేసి మార్నింగ్ బఠానీతో పాటు అవి కూడా బాయిల్ చేసి పెట్టాను. వాటిలో కొన్ని శనగల్ని మిక్సీ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. కర్రీకి బాగుంటుంది, అది కొంచెం గ్రేవీ టైప్ వస్తుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ప్యాన్ పెట్టేశాను, ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసాను. ముందుగా కట్ చేసి పెట్టేశాను ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేశానండి. కొంచెం గ్రేవీకి బాగుంటుంది సన్నగా కట్ చేస్తే. ముందు ఆనియన్స్ వేసేస్తున్నాను. పొటాటోస్ తీసుకొని అవి కూడా బాయిల్ చేసి పెట్టేశానండి. వీటిని తురిమేసి పక్కన పెట్టుకుందాము. తురమటం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ ముక్కలు పడకుండా ఈజీగా కలపడానికి బాగుంటుంది, అందుకోసం తురిమేద్దాము. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేద్దామండి. ఇక్కడ కొంచెం ఉప్పు వేద్దామండి, ఉల్లిపాయ వేగడానికి. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. అది కూడా పచ్చివాసన పోయే వరకు వేగనిద్దాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. పొటాటోని ఇలా తురుముతున్నానండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేద్దాము. వేగనిద్దామండి. టమాటాలు కొంచెం వేగిన తర్వాత ముందుగా ఉప్పు వేద్దామండి. కారం బాగా కలిపిన తర్వాత ధనియాల పౌడర్, జీరా పౌడర్, చాట్ మసాలా, ఇవన్నీ స్పైసెస్ వేసిన తర్వాత బాగా కలిపేసి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న శనగల పేస్ట్ ఉంది కదా, అది వేద్దాము. కొంచెం ఉడకబెట్టి పక్కన పెట్టిన బంగాళదుంప పేస్ట్ కొంచెం, శనగల పేస్ట్ బాగా కలిసిన తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టిన బఠానీ వేసేద్దామండి. వాటితో పాటే శనగలు కూడా కొన్ని ఉంచుకున్నాం కదా బాయిల్ చేసి పెట్టినవి, అవి కూడా వేసేద్దాము. బాగా కలిపేసి బఠానీ ఉడకబెట్టుకున్న వాటర్ అండి, అవి కొంచెం వేద్దాము. మనకు కొంచెం మరీ థిక్గా ఉంది కదా. మూత పెట్టి ఉడకనిద్దామండి. ఈలోపు మనం పొటాటోస్ని తురిమి పెట్టుకున్నాం కదా, వాటిని కట్లెట్ లాగా తయారు చేసుకోవాలి. చూద్దాము ఏమేమి వేసుకోవాలి. ఇంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి ముందుగా, అండ్ మైదా వేసుకోవాలి. రెండు ఈక్వల్గానే వేసుకోవాలండి. మనకి కట్లెట్ ఈజీగా చేసుకోవడానికి వీలైనంత పిండి వేసుకొని కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మనం కట్లెట్స్ లాగా చిన్న చిన్న బిళ్ళల్లాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి, చేతికి ఆయిల్ రాసుకొని. వీటిని నేను ప్యాన్ ఫ్రై చేస్తానండి. బాగా క్రిస్పీగా కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. క్రిస్పీగా తగులుతూ ఉంటుంది. ఇది కొంచెం మెత్తగా ఉంటుందండి కింద బేస్. కర్రీ చూద్దామండి, రెడీ అయిందేమో. అయిపోయిందండి. దీంట్లో కొంచెం గరం మసాలా వేసేసుకుందాము. ఇప్పుడు కర్రీని తీసి పక్కన పెట్టేసి పాన్ పెట్టేద్దాము. దీంట్లో ఇప్పుడు మనం పొటాటోతో కట్లెట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఫ్రై చేద్దాము రెండు వైపులా తిప్పుకుంటూ. ఇలా రెండు వైపులా బ్రౌన్ అయ్యే వరకు, గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు తిప్పుతూ వేయించుకోవాలండి. తర్వాత దీన్ని ఇంకా చాట్ ఎలా చేయాలో చూద్దాం. ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కట్లెట్స్ అండ్ కర్రీ అన్నీ దగ్గర పెట్టుకోవాలండి. అండ్ వీటితో పాటు కొంచెం చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పలుచగా చేసి పెట్టుకున్న పెరుగు, చింతపండు రసం కానీ పలుచగా చేసి పెట్టుకోవాలి. లేదంటే నా దగ్గర టామరిన్ సాస్ ఉందండి, నేను దాన్ని యూస్ చేస్తున్నాను. అండ్ సేవ్ని యూస్ చేస్తున్నాను. లేదా సన్నకార పూస ఉన్నా కూడా అది కూడా వేసుకోవచ్చు. చిప్స్ ఏదైనా వేసుకోవచ్చు పైనుంచి క్రిస్పీగా ఉండడానికి. చూద్దాం రండి ఎలా చేస్తాము. ముందుగా పొటాటో కట్లెట్స్ని కట్ చేసి పెట్టుకోవాలండి కింద లేరు.
దాని మీద కర్రీ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టామరిన్ సాస్, పెరుగు, పైనుంచి సేవ్ వేసేస్తే అయిపోతుందండి. అంతే అండి, ఎమ్మీ ఎమ్మీ చాట్ రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Thank you for watching this video. If you have any suggestions, please comment down below and don't forget to like, share and subscribe.